హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ కస్టర్డ్ ఐస్ క్రీమ్. ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు పాలని పోసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలని పోసుకున్నానండి. ఈ పాలని ఈ విధంగా కలుపుకుంటూ మరగనివ్వాలి. ఈలోగా మనం ఒక బౌల్ తీసుకుని కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. 1/2 లీటర్ పాలకి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్స్ పాలను వేసుకుని కస్టర్డ్ పౌడర్ మొత్తం కలిసే విధంగా పాలల్లో కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకోకుండా మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు ఈ విధంగా మేగడ కడుతుంది కదండి. ఈ మేగడంతా పాలల్లోకి కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం పంచదారని వేసుకోవాలి. ఒక 5 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలండి. 1/2 లీటర్ పాలకి 5 టేబుల్ స్పూన్స్ పంచదారని వేసుకోవాలి. ఈ పంచదార మొత్తం పాలల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని పాలల్లోకి వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా చిక్కబడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఈ విధంగా కలుపుకుంటూ చల్లారనివ్వాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుందండి ఇది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, పాల మీద మేగడ ఒక 60 ml వరకు తీసుకున్నానండి నేను ఇక్కడ. మీరు ఈ ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్నైనా వేసుకోవచ్చు. ఈ పాల మీద మేగడ 2-3 రోజుల్లో అయితేనే బాగుంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఐస్ క్రీమ్ బాగోదు. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇది మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇది ఒక 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది నేను నైట్ చేశాను కాబట్టి నైట్ అంతా పెట్టి పొద్దున్నే తీసి చూపిస్తున్నానండి. ఈ విధంగా గడ్డ కట్టింది. మీరు ఒక 4-5 గంటలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది గడ్డెల్లి అయింది కదండి. కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది మొత్తం ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఓవర్ నైట్ కానీ ఒక 6 అవర్స్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గొంట గరిట సహాయంతో ఐస్ క్రీమ్ని ఈ విధంగా తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.